ప్రవచనం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. అన్నమయ్య కళావేదికకి ఆహ్వానిస్తున్నాం. సత్సంగ సభ్యులు కూడా జ్యోతి ప్రకాశ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। येन उद्बोधितवैष्णवेन भगवान् व्यासः सदा स्मर्यते यस्माद्रामकथामृतेन सुमहान् वाल्मीकिराक्षिप्यते यशास्त्राम्बुधिलङ्घनेन महता सामीरिरौपम्यते तं श्रीसुन्दरचेतनात्मकविभुं वन्दे कवीनां कविम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवतु व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। राधिकापतिं रागनाशं रमेशं रम्यचरितं रमणीयरत्नदीपं तीर्थास्पदं शिवनुतं चिन्तरहितं वन्दे श्यामं तव चरणारविन्दं वन्दे श्यामं तव चरणारविन्दम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनु कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपति विजयी भव वेङ्कटशैलपति विजयी भव वेङ्कटशैलपति।
ఒక్క నామం చేద్దాం. జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ. భవ భయ భంజన తారక నామ, 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 జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ. అసుర నిఖండన ఆత్మారామ, అసుర నిఖండన ఆత్మారామ, దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ, దానవ భంజన కోదండ రామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ. జగత్ ప్రథమ మంగళం. కాళిదాసు చెప్తాడు, సృష్టిలో ఉన్న మంగళ స్వరూపమైన నామం, శుభకరమైన నామం రామనామం అని ఉన్నాడు. ఉదయాన్నే లెగుస్తూ రామనామంతో ప్రారంభం చేస్తే మంగళకరం అవుతుందని. మానవుడి యొక్క బ్రతుకు బాగుండాలన్నా, ఒక ఉన్నత స్థానంలోకి ఉండాలన్నా, దేవతల చేత హర్షింపబడాలన్నా రామాయణాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే జీవితాన్ని ఎలా మళ్లించుకోవాలో అర్థమవుతుంది. అధ్యయనకు పూర్వం ఉన్న స్థితికి, అధ్యయనం చేసిన తర్వాత ఉన్న స్థితికి చాలా మార్పు గమనిస్తూ ఉంటాం. ఎందుకని బాగుండాలని అనుకున్న వాళ్ళంతా కూడా రామాయణాన్ని అధ్యయనం చేశారు. అంటే ఇంతకుముందు బాగోలేదని అర్థం. లేదా నువ్వు అనుకున్న స్థాయిలో లేకపోవచ్చు, కానీ బ్రతుకు గొప్పగా ఉండాలి అని చెప్పిన ఆలోచన చేసినప్పుడు రామాయణాన్ని అధ్యయనం చేయాలి. ఎంతోమంది రాశారు. ఈ శతాబ్దంలో దాదాపుగా 200 మంది రాశారు రామాయణాన్ని. ఎందుకు రాస్తున్నావని తులసీదాసుని అడిగితే, స్వాంత సుఖాయ, నా యొక్క ఆత్మసుఖం కోసం రాస్తున్నాను అన్నాడంతే. అది అంటే నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్పిన అనుకున్నావు అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే రామాయణాన్ని రాశారు. అది ఏమి తెలుసని మొల్ల ఏ పాండిత్యం ఉందని నాకేమి లేదని చెప్పాను. రాముడి గురించి నాకు తోచిన మాటలు రాస్తానని చెప్పాను. సంపూర్ణంగా రామాయణం రాసేస్తుంది అంతే. అందరూ హర్షించేటట్టుగా రామాయణాన్ని రాసింది. అంత గొప్పగా రాసింది. ఒక సామాన్య స్థితిలో ఉన్న ఆ మొల్ల అసాధారణమైన రీతిలో అందరి చేత పూజలు అందుకునే స్థాయికి ఎదిగింది. అది రామాయణం యొక్క గొప్పతనం అంతా కూడా. కావాలని ఎంతోమంది కూడా రామాయణాన్ని అధ్యయనం చేశారు. ఎక్కడో ఒక స్వార్థ జీవితంతో గడిపే భృగువంశంలో పుట్టినవాడు, ఆటవిక ప్రవృత్తిలో ఉన్నవాడు రామనామం పలికితేనే, రామనామాన్ని ఉచ్చరిస్తేనే ఒక మునిగా, వాల్మీకి మునిగా అవతరించి మనకు రామాయణాన్ని అందజేశాడు. మరి రామనామం యొక్క గొప్పతనం ఎంతగా గొప్పగా ఉంటుందో అదే తెలియజేస్తుంది. వాల్మీకి మహాముని చూస్తేనే అర్థమైపోతుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రశ్య వాల్మీకి ముని పొంగమం. తపస్వాధ్యాయ నిరతం, తపస్సులోను స్వాధ్యాయంలో నిరంతరం తపిస్తూ ఉండాలి. జ్ఞానాభిలాషం ఉండాలి.
ఏ జ్ఞానమైన మనిషికి సుఖ సంతోషాలను ఇవ్వలేదు. శాశ్వతమైన శాంతిని కోరుకునేవాడు ఈశ్వర జ్ఞానం ఒక్కటి మనిషికి శాంతిని అందిస్తుంది. మరి యొక్క ఏ జ్ఞానం కూడా పరిపూర్ణత కాదు. ఈశ్వర జ్ఞానమే పరిపూర్ణమైనది. శాశ్వతమైన సుఖాలను అందించేది, శాంతిగా ఉంచగలిగేది ఒక్క ఈశ్వర జ్ఞానమే. మిగిలిన జ్ఞానాలు ఏవి కూడా పరిపూర్ణం కాదు. ఏవి కూడా పరిపూర్ణం కాదు. ఎన్ని ఉన్నత స్థానాలు ఉన్నా కూడా, ఎంత సంపదలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని గొప్పతనాలున్నా, ఎంత పదవులున్నా కూడా మనిషి సుఖపడలేవడము. కానీ ఈశ్వర జ్ఞానం కలిగిన రోజున ఉన్నా లేకపోయినా పదవులన్నీ కూడా తుచ్చమైనవని చెప్పిన భావన చేసి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకుంటాడు మానవుడు అనేవాడు. ఇటువంటి చరిత్ర, ఇటువంటి వాంగ్మయం, ఇంత గొప్ప వాంగ్మయం, ఇంత విజ్ఞాన శాస్త్రాలు అన్నీ కూడా ఒక్క ప్రపంచంలో ఒక్క హైందవ ధర్మంలోనే కనపడుతుంది. ప్రపంచంలో ఏ ధర్మంలో కూడా కనపడదు ఇంత వాంగ్మయం. ఇంతటి వాంగ్మయం ఏ దేశంలో కానీ, ఏ యొక్క ధర్మంలో కానీ, ఏ మతంలో కానీ ఇంత సాహిత్యం ఎక్కడా కనపడదు. రామాయణాన్ని అధ్యయనం చేస్తే ఇంత గొప్పతనం ఉందా? ఇంత గొప్పతనం ఖగోళంలో ఏమున్నది, భూమి మీద ఏమున్నది, జాగ్రఫీలో భూగోళ శాస్త్రంలో అంతా కూడా ఏమున్నదో ఈ యొక్క కిష్కింధకాండలో తెలియజేస్తుంటాడు. కిష్కింధకాండలో తెలియజేస్తాడు. సుందరకాండలో కనపడుతూ ఉంటుంది. అంతా కూడా ఈ భూగోళం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ నదులు ఉన్నాయి, ఏ సముద్రాలు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏమిటి అని మొత్తం ఈ భూగోళం మీద ఉన్న సకల శాస్త్రం అంతా కూడా, శాస్త్రీయమైనది అంతా కూడా ఒక్క సుగ్రీవుడికి తెలుసు. అదంతా కూడా వివరణాత్మకంగా మనకి ఇస్తాడు 200 శ్లోకాలు. అది అటువంటి చరిత్రని, శాస్త్రానికి అందే చరిత్రని మనం ఆకలింపు చేసుకున్న రోజు ఒక గొప్ప స్థితిలో ఉండగలుగుతాం. ఆనంద స్థితిలో, సమాజం అంతా ఆనంద స్థితికి రావాలని చెప్పానంటే రామాయణం ఒక్కటేనన్నాడు. రామాయణాన్ని అధ్యయనం చేస్తే ఎక్కడెక్కడ ఏ ధర్మాలు పాటించాలి, ఎక్కడెక్కడ ఏ నీతిని అనుసరిస్తే మనిషి సుఖ సంతోషాలతో తాను సమాజం కూడా ఉంటుందో ఒక్క రామాయణమే మనకు సమాధానం. ఒక్క రామాయణమే చిన్ననాటి నుంచే రావాలి. ఈ రామాయణం యొక్క అధ్యయనం చిన్ననాటి నుంచే రావాలి. అంతే. పెద్ద అయిన తర్వాత ఊరికే ఊసిపోక కాదు. చిన్ననాడే నువ్వు అధ్యయనం చేసినట్టయితే ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా ఉండాలో అర్థమైపోతుంది. ఒక చిన్న సమస్య వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు యువత కనపడతా ఉంది. అది ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించలేక అంత గందరగోళం పడిపోతూ ఉన్నాం. అంత గందరగోళం పడుతుంది. ఒక పరిస్థితులు ఎట్లా ఉండేవో గమనించండి. చిన్ననాడే వీటన్నింటినీ అధ్యయనం చేసిన రోజున మనిషి సుఖశాంతులతో సమాజాన్ని ఉంచుతాడు, తాను ఉండగలుగుతాడు. అటువంటి రామాయణాన్ని నారద మహాముని వాల్మీకి మహాముని అడిగిన 16 లక్షణాలు, కోనస్మిన్ సాంప్రదాయకు గుణావాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత విద్వాన్ సమర్థశ్చ, ఇవన్నీ 16 లక్షణాలు కలిగిన వాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు ఈ లోకంలో అన్న ప్రశ్నకు ఎవరికి చెప్పాలి? ఇటువంటి జ్ఞానాన్ని సరైన శిష్యుడికి బోధించాలని అనుకుంటూ ఆయన